మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తుంటే 7వ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నా మీ ప్రభుత్వం. మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు, పాత చీకిపోయిన మామిడికాయ టెంక కంటే పాత అక్కడ రాలిపోయినాయో, లేకపోతే లారీలోంచి పడిపోయినాయో, ట్రాక్టర్లోంచి పడిపోయినాయో, లేదా కుళ్ళిపోయిన రైతులు పారేసినాయో, పాత రోజుల్లో వేసిన మామిడి టెంకలు, ఎండిపోయిన మామిడి టెంకలను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు. ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు మామిడికాయలు? మార్కెట్కి రైతులను రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ? జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో. మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో, రైతును రానివ్వలేదు, ట్రాక్టర్ని రానివ్వలేదు, కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది. జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయలని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది. రోడ్డు మీద పోయటం నేరం అంట. అసలు ఎంత పచ్చి పాపండి వీళ్ళు. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతా, రైతులు మామిడికాయ గురించి ఇంకా మీ చరిత్ర అంతా ఒకటి మీ వలువులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం. అప్పుడే ఇదేం ఆపట్లేదు. ఎఫ్ఐఆర్ చూడండి, చిత్తూరులో నిన్న బంగాళపాలెంలో ఇవన్నీ కూడా. ఈ ఎఫ్ఐఆర్లు ఏంటి అంటే క్రైమ్ నంబర్ 130/130/2025 సంవత్సరం సెక్షన్లో 126/2 192 రెడ్ విత్ 35 బిఎన్ఎస్. ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నంబర్ 1 దేవేంద్ర, ముద్దాయి నంబర్ 2 ప్రకాష్ రెడ్డి, ముద్దాయి నంబర్ 3 భగత్ రెడ్డి, ముద్దాయి నంబర్ 4 అక్బర్, ముద్దాయి నంబర్ 5 ఉదయ్. వీళ్ళు ఏంటంటే ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట, వీళ్ళేమో మామిడికాయ రైతులు తోట ఓనర్లు. ఎవరు? ఈ దేవేంద్ర, ప్రకాష్ రెడ్డి, భగత్ రెడ్డి వీళ్ళేమో మామిడికాయ రైతులు, ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్లో డ్రైవర్లు. వీళ్ళంట మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసారని చెప్పి కేసు. థ్రోన్ ది మ్యాంగోస్ ఆన్ ద రోడ్, రేజ్డ్ స్లోగన్స్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాజ్డ్ అబ్స్ట్రక్షన్ టు ది వెహికులర్ ట్రాఫిక్ అండ్ ఇన్కన్వీనియన్స్. అసలు కర్ఫ్యూ ఉంటే వెహికులర్ ట్రాఫిక్కి అడ్డం పడేశారు. నేను అలాగే ఇంకొక కేసు, మొత్తం ఇప్పటికి 5 కేసులు కట్టినట్టున్నారు బంగారుపాలెంలో జగన్ గారి టూర్కి. ఈ అంద విఆర్ఓల కంప్లైంట్లు. అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ ఒక ముద్దాయి, పాలేరు రామచంద్రారెడ్డి ఒక ముద్దాయి 2వ ముద్దాయి, కుమార్ రాజా 3వ ముద్దాయి, కిషోర్ కుమార్ 4వ ముద్దాయి, గజేంద్ర 5వ ముద్దాయి. ఏంటంటే మామిడికాయ రైతులు పోశారట. వీళ్ళు పెద్ద నేరం, దేశద్రోహం చేశారని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, సినిమా సెట్టింగ్లు అంటున్నారు కదా. జగన్ గారు 8వ తారీఖు వస్తుంటే 6వ తారీఖు ఎప్పుడు టీవీ5 విలేకరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విలన్గా చెప్తూ, చూడండి ఒకసారి ఆ వీడియో వేయండి ఒకసారి. వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు? ఆ రైతులు ఎవరాళ్ళు గుర్తించరా పోలీసులు? కాయ ఏమన్నా కుళ్ళిపోయిందా? కాయ కుళ్ళిపోయిందా? కాయ నవనవలాడుతుంది కదా. మళ్ళీ ఏంటి రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు?
ఆ మాటలు కూడా వినండి ఒకసారి, మాటలు ఏం చెప్తున్నారో. యో యో వీడియో బాగా తీయండి. యో TV5 చిత్రీకరించాడు కావాలని. కేసు లేదా దీని మీద? అది రోడ్డు కాదా? కళ్ళు కనపడవా? చిత్తూరు ఎస్పీ గారిని అడుగుతున్నాను.